ఏమీ లేనప్పుడు ఇంట్లో 2 గుడ్లుంటే చాలండి. బ్రేక్ఫాస్ట్కైనా, సింపుల్ కర్రీకైనా, ఫ్రైకైనా, చటుక్కున చేసే లంచ్ బాక్స్కైనా ఈ గుడ్డు ఇచ్చే భరోసా ఉంది చూడు, అంత ఇంత కాదు. మీరు ఇప్పటిదాకా ఎన్నో రకాల ఎగ్ రైస్లు ట్రై చేసే ఉంటారు, టేస్ట్ చేసే ఉంటారు, అది వేరే విషయం. ఇది కూడా వేరు. ఎగ్ రైస్ అనుకోవచ్చు, లేదా ఎగ్ తవా పులావ్ అని కూడా చెప్పుకోవచ్చు. నచ్చితే ఉల్లిపాయతోనూ, ఉంటే పెరుగు పచ్చడితో చాలా బాగుంటుంది. సరే, దానికోసం ముందుగా కడాయిలోకి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 దాకా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసే పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ముందు మిర్చి పౌడర్, మిరియాల పొడి కూడా వేస్తాం కాబట్టి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని కొద్దిసేపు వేయించుకోవాలి, అంటే ఉల్లిపాయలు పచ్చిదనం పోయేదాకా. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి ఆయిల్లో వేగి పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి కొద్దిసేపు. అల్లం వెల్లుల్లి వేగిపోయి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ టమోటా ముక్కలు తొందరగా మగ్గడానికి సరిపడా సాల్ట్ కూడా వేశాక మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి, అంటే ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేదాకా. కొద్దిసేపు వేయించాక చూడండి, టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియా పొడి, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, కారం. ఇక్కడ వేసే కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, తర్వాత మిరియాల పొడి కూడా వేస్తాం కాబట్టి ఒక 1/4 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా. 1/4 టీ స్పూన్ అంటే 1/4, అంటే 1/2 స్పూన్ అంటారు కదా, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ అన్నమాట. ఇక్కడ వేసిన మసాలాలు కానీ, ఉల్లిపాయ, టమోటా ఇవన్నీ కూడా 2 లంచ్ బాక్స్కి అయితే సరిపోతుంది. సరే, వేసిన ఈ మసాలాలు లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా పచ్చిదనం అనేది పోతుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 2 లంచ్ బాక్స్ కోసం 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను, 4 కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇందులో మసాలాలో వేసిన కారం కానీ, మిరియాల పొడి, ముందు పచ్చిమిర్చి వేసాం కదా, ఈ 3 కూడా కొంచెం చూసుకుని వేసుకోవాలి, తినగలిగే కారాన్ని బట్టి. సరే, వేసిన ఈ ఎగ్స్ని కొంచెం పొడిలా అయ్యేంత వరకు, అంటే మనం ఫ్రై ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ గుడ్డు అనేది పచ్చిదనం పోయి కొంచెం డ్రైగా, అంటే పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిగా వేయించుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు ఇక్కడ వేసుకుంటే రైస్లో ఫ్రెష్గా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర వేశాక ఇక్కడ గుర్తుంది కదా, లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉడికించి చల్లార్చిన రైస్ కానీ, లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకోవచ్చు. వేసే ఈ రైస్ చల్లగా ఉండాలి, పొడిలాడుతూ ఉండాలని గుర్తుంచుకోవాలి. నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ నేను తీసుకున్న రైస్ అనేది ఒక 2 లంచ్ బాక్స్కి సరిపోతుంది. రైస్ మొత్తం ఒకేసారి వేయకుండా ఈ ఎగ్ ఫ్రై అనేది ఎంత ఉందో దాన్ని బట్టి కూడా ఫస్ట్ కొంచెం రైస్ వేసి బాగా కలిపిన తర్వాత మసాలా మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే మళ్ళీ కావాలంటే రైస్ వేసుకోవచ్చు. నేను తీసుకున్న రైస్కి వేసిన మసాలాలు కానీ, వేసిన టమోటా, ఉల్లిపాయ కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి కూడా ఇక్కడ వేసినవన్నీ కూడా కొంచెం చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. సరే, రైస్ వేసిన తర్వాత ఈ ఎగ్ ఫ్రై అనేది రైస్లో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత హై స్టేజ్లో ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉన్నా మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి చల్లగా ఉన్న ఈ రైస్ మొత్తం కూడా వేడెక్కేదాకా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేడి చేసుకుంటే అయిపోయినట్టే ఎగ్ తవా పులావ్.